మనిషి వదులుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని వదులుకుంటేనే ఆనందం, సంతోషం, సంపద అనేవి మీ వెంట ఉంటాయి. అయితే మీరు వదలాల్సినవి ఏంటంటే కోపం, ద్వేషం, అసూయ, భయం ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని వదిలిపెట్టాలి. మనకు అవసరమైన సమయం అంతా కూడా వృధా కావడానికి ఇవే ముఖ్యమైన కారణాలు. అయితే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటలు మీరు గమనిస్తే మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని వదిలేసి మన మెంటల్ హెల్త్ని మెరుగుపరుచుకోవచ్చు. మీ లైఫ్లో ఎటువంటి లక్ష్యాన్ని అయినా సరే సాధించడానికి ఈ మెంటల్ హెల్త్ ఒక్కటి బాగుంటే చాలు. మీ మెంటల్ హెల్త్ని మెరుగుపరుచుకోవాలి. మీలో మార్పు రావాలి అనుకుంటే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ వంతుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తే చాలు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్ట్రెస్, ఒత్తిడి. మైండ్ గురించి భగవద్గీతలో అర్జునుడు 6వ అధ్యాయం 34వ శ్లోకంలో ఒక ప్రశ్న అడుగుతారు. మనస్సు అనేది చాలా చంచలంగా ఉంటుంది. అది గాలిని అదుపు చేయడం కంటే మరింత కష్టమైన పని. అయితే దానికి ఏం చేయాలి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు 35వ శ్లోకంలో అభ్యాసం అంటే ప్రాక్టీస్, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ అనే 2 దారులతో సాధ్యమని చెప్తారు. ఇందులో కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇది చాలా కామన్ పద్ధతి. ఎక్కువ శాతం వారు ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు. కానీ రెండోది వైరాగ్యం. ఇది చాలా ఎఫెక్టివ్ పద్ధతి. ఒక విషయంలో మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు దానికి వాల్యూ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం చాలా సులువైపోతుంది. దానికి కృష్ణుడు 4వ అధ్యాయం 38వ శ్లోకంలో చెప్తూ, మనసును పవిత్రంగా మార్చుకోవడానికి జ్ఞానానికి మించిన మార్గం మరొకటి లేదు. ఇదే పాయింట్ని స్ట్రెస్ విషయంలో కన్సిడర్ చేస్తే దాని విషయంలో కలిగే నష్టాలను గమనించండి. తలనొప్పి, డిప్రెషన్ లాంటి మెంటల్ హెల్త్ సమస్యల నుంచి ఆస్తమా, డయాబెటీస్ లాంటి ఫిజికల్ హెల్త్ కండిషన్స్కి దారి తీస్తుంది. కొంతమందికి అయితే హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి హెయిర్ లాస్ కూడా అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసాక వీటిని భరించడం కంటే రెస్ట్ని తగ్గించుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది. స్ట్రెస్కి మరొక ముఖ్య కారణం మనకు అక్కర్లేని విషయాలకు మనం ఇచ్చే అనవసరమైన ఇంపార్టెన్స్. ప్రాక్టికల్గా గమనించండి. మన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయం మనల్ని ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. విషయం తెలియడమే ఆలస్యం. దానికి ఏదో ఒక రియాక్షన్ ఇవ్వకుండా ఉండము. ముఖ్యంగా ఎవరో మన గురించి ఏదో చెడ్డగా అన్నారన్న ఆలోచన. తిరిగి ఆ వ్యక్తిని మరో మాట అనే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు. ఇక్కడ మీరు ఒక లాజిక్ అర్థం చేసుకోండి. మీరు చెడ్డవారని ఎవరో దారిని పోయే దానని అనుకోవడం వల్ల మీకేదైనా నష్టం ఉందా? ఏమీ లేదు కదా. మీ జీవితం ఎలా గడుస్తుందో అలాగే గడిచిపోతుంది. ఇలాంటి సందర్భాలలో మన మైండ్కి ఒక డిసిప్లిన్ అవసరం అంటూ దాని గురించి కృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయం 58వ శ్లోకంలో ఒక తాబేలుని అనాలజీగా చూపించి వివరించారు. యదా సంహరితే ఛాయం కూర్మం గానీవ సర్వసహ ఇంద్రియ నింద్రియాద్యభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్టత. ఎలాగైతే తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన శరీర భాగాలను తనపై చిప్పలో దాచుకుంటుందో అలాగే మనిషి తనను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల నుంచి దృష్టి మలచుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మనం ఇంపార్టెన్స్ ఇచ్చే విషయాలకు లిమిటేషన్స్ ఉండాలి. ముఖ్యంగా ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా, వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్. అలాగే ఇతరులు చేస్తుంటే దేనిని పట్టించుకోకూడదు. స్ట్రెస్ని హ్యాండిల్ చేయగల 2వ కేటగిరీ లైఫ్ స్టైల్ చాయిసెస్. కృష్ణుడు 6వ అధ్యాయం 17వ శ్లోకంలో యుక్తహార విహారస్య యుక్త చేసస్య కర్మసు యుక్త స్వప్నవా బోధస్య యోగో భవతి దుఃఖః. అంటే తిండి, నిద్ర, పని, విశ్రాంతి వీటికొక బ్యాలెన్స్ మెయింటైన్స్ చేస్తూ యోగ సాధన చేస్తే మనిషికి ఎదురయ్యే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి ఉంటుందని అర్థం. ఈ పాయింట్ని కాస్త లోతుగా గమనిస్తే ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ కూడా ఆటోమేటికల్లీ సెట్ అవుతుందని అర్థం వస్తుంది. ఈ రోజుల్లో డాక్టర్స్, ఫిజికల్ ట్రైనర్స్ అందరూ ఇదే చెప్తుంటారు. సో ప్రజెంట్ ఉన్న సినారియో బట్టి ఎక్కువగా రికమెండ్ చేసే డైలీ రొటీన్ గమనిద్దాం. రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర, పని చేయడానికి 8 గంటలు, 20 నిమిషాల నుంచి గంట సేపు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, 2 గంటలు రిలాక్స్ అవ్వడానికి, మిగతా 4 గంటలు ఇతర పనులు ఏమైనా ఉంటే చేసుకోవడానికి కేటాయించాలి. సో మీ లైఫ్లో తిండి, నిద్ర, పని, విశ్రాంతి
వీటిలో ఏది సెట్ చేసుకోవాలో ఒకసారి క్యాల్కులేట్ చేసి యాక్షన్ తీసుకోండి. పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు వాటికి ఉన్న బాడీ అండ్ బ్రెయిన్ క్యాపబిలిటీస్తో జీవితం అంతా తినడం, నిద్రపోవడం, సంతోషించడం, రక్షణ ఏర్పరచుకోవడం ఈ 4 పనులు మాత్రమే చేస్తాయి. మనుషులుగా మనం కూడా ఈ పనులు చేస్తాం, కానీ మనకున్న క్యాపబిలిటీస్ ప్రకారం అంతకు మించి ఎన్నో పనులు చేయగలం. దానికి మన లైఫ్ విలువేంటో అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తుల్లో ఒకటైన ఉపనిషత్తులో ఇహ ఛేద వేది దాత సత్యమాస్తి, నా చేది వహవేదినో మహతి వినస్తహి అనే మాట ఉంటుంది. ఓ మానవుడా, మానవ జన్మ ఒక అరుదైన అవకాశం. నీ లక్ష్యాన్ని సాధించడానికి దానిని సరైన తీరులో ఉపయోగించుకోకపోతే చాలా పెద్ద వినాశనం ఎదురవుతుందని అర్థం. ఇక్కడ వినాశనం అంటే ఏంటో తెలుసా? చూస్తూ చూస్తూ మన జీవితం ముగిసిపోయి శరీరం మట్టిలో కలిసిపోతుంది. అయితే ఉన్న జీవితాన్ని వీలైనంత వరకు సద్వినియోగం పరుచుకోవాలని చాలామంది ఆలోచిస్తారు, కానీ మనసులో వచ్చే అక్కర్లేని ఆలోచనలు, పరిస్థితుల్లో వచ్చే సమస్యల వల్ల అది సాధ్యపడట్లేదు అనుకుంటారు. అనవసరమైనవన్నీ మర్చిపోయి జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ఒక స్విచ్ ఉంటే బాగుండు, సింపుల్గా అది ఆన్ చేసి రిలాక్స్ అవ్వచ్చని అనిపిస్తుంది కదా. అలాంటి సొల్యూషనే కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. నేహ విక్రమణ నాశో శస్తి ప్రత్యవాయు నవిద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రైతే మహాతో భయాత్. ఇది భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం. పూర్తి స్పృహతో అంటే కాన్షియస్గా పనిచేసే వ్యక్తి జీవితంలో ఎటువంటి నష్టం ఉండదు, అలాగే ఎదురయ్యే ప్రమాదాల నుంచి అది కాపాడుతుంది. ఈ సొల్యూషన్ని ప్రాక్టికల్గా ఇప్పటి వరకు చేసిన పనులతో కంపేర్ చేయండి. అంటే చేస్తున్న పని గురించి మాత్రమే ఆలోచిస్తూ చేసిన పనులెన్ని, చేసే పని కాకుండా మనసులో మరో విషయం గురించి ఆలోచిస్తూ చేసిన పనులెన్ని. నిజం చెప్పాలంటే 2వ కేటగిరీలో ఉన్న పనులే ఎక్కువ ఉంటాయి. అలా చేసి మన లైఫ్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోవడం, అలాగే సంతోషంగా ఉండాల్సిన టైంలో గతం గురించి ఆలోచిస్తూ బాధల్లో గడిపేస్తుంటాం. అయితే మనం ప్రతి పనిని అలా మానిటర్ చేసుకోలేం కదా, ఏదో అలా జరిగిపోతుందని అనుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ మన మైండ్కి డిఫాల్ట్గా పనిచేసే ఆటోమేటిక్ సిస్టమ్ అవసరం. ఆ విషయంలో కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఏదైనా ఒక యాక్షన్ని కొన్ని రోజుల పాటు సెట్ చేసుకున్న టైంకి కంటిన్యూస్గా రిపీట్ చేస్తే కొన్నాళ్ళకు అది ఒక అలవాటుగా మారిపోతుంది. అలాగే కాన్షియస్గా పనిచేయడం కూడా అలవాటు చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక సెపరేట్గా టెక్నిక్ ఉంది. దాని పేరే మైండ్ఫుల్నెస్. సెకండ్ వన్, డిప్రెషన్. ఇది తగ్గాలంటే ముందుగా ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ మీద మీ పర్సెప్షన్ మారాలి. అజ్ఞానం పెరిగినప్పుడు మనసులో చీకటి కమ్ముకుంటుంది. ఆ సమయంలో మనకొచ్చే ఫస్ట్ థాట్, ఇక నా వల్ల అవ్వదు. అప్పటి వరకు మీకు తెలిసిన ప్రపంచం అంతా ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపిస్తుంది. బాధ, కోపం, చిరాకు ఇలా ఎన్నో నెగిటివ్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇదంతా మీరు మోడ్ ఆఫ్ డార్క్నెస్లో ఉండటం వల్ల జరుగుతుంది. ఇది ఆ క్షణం ఎదుర్కొన్న ఫెయిల్యూర్ వల్ల కాదు. మీరు మొదటి నుంచి మైండ్లో ఏర్పరచుకున్న బిలీఫ్స్ నుంచి పుట్టిన ఇగ్నోరెన్స్ దృక్పథంతో పనిచేస్తున్నప్పుడు నష్టం ఉండదు. ఒక్కసారి చిన్నప్పటి నుంచి పేరెంట్స్, స్కూల్ టీచర్స్, రిలేటివ్స్, సొసైటీ వీళ్ళందరూ మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం, మీతో అన్న మాటలు గుర్తు చేసుకోండి. తక్కువ స్కోర్ వచ్చిందని క్లాసులో అందరి ముందు నిలబెట్టి తిట్టిన తిట్లు, ఫెయిల్ అయితే మన గురించి నలుగురు ఏమనుకుంటారు, సక్సెస్ అయిన వాళ్ళను మాత్రమే ఈ సొసైటీ గౌరవిస్తుంది, అచీవర్స్ మాత్రమే ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండగలరు, ఇలాంటి మాటల వల్ల ఫెయిల్యూర్, సక్సెస్ రెండు కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ అన్న ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అనే పర్స్పెక్టివ్ డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎండ్ రిజల్ట్ సాధించే వరకు చేసిన అటెంప్ట్స్ అన్నీ ఫెయిల్యూర్ కదా. అంటే ఫెయిల్యూర్ కంప్లీట్గా సక్సెస్కి ఆపోజిట్ కాదు, సక్సెస్ని చేరుకునే దారిలో ఎదురుపడే మైల్ స్టోన్. ఇది ఒక్కొక్కరికి వేరుగా ఉంటాయి. కొందరికి 10లో ఉంటే మరికొందరికి 25లో ఉండొచ్చు. అంతా మీరు చేసే ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. మీరు నేర్చుకునే ఏ విషయంలోనైనా ఇది చాలా కామన్. సో మళ్ళీ గుర్తించుకోండి, సక్సెస్ అయ్యే ముందు ఫెయిల్యూర్ తప్పక ఉంటుంది. ఇక్కడ విషయం ఒకటి ఉంది, చేసే పనిలో వ్యవసాయతిగత బుద్ధి చూపించే వారికి విజయం తప్పక ఉంటుంది. ఈ వీడియోలో కృష్ణుడు చెప్పిన ఈ టిప్స్ని పాటిస్తే ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా ఉండగలరు. అలాగే ఈ భూమిపై నెరవేర్చుకోవలసిన కోరికలన్నీ మీరు నెరవేర్చుకోగలరు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.